హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చల్లచల్లని వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసుకున్నారంటే పిల్లలు బయట ఐస్ క్రీమ్ అసలు అడగరు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అచ్చంగా బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో చాలా హైజెనిక్గా మనమే చేసి పిల్లలకి ఇవ్వండి. ఇలా చేసిస్తే బయట ఐస్ క్రీమ్స్ కొనాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 బాదం పప్పు, జీడిపప్పు తీసుకోండి. నేను 1/2 లీటర్ పాల కోసం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటిని చక్కగా ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకోండి. ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పాలు అనేది చిక్కగా ఉండేలాగా కూడా చూసుకోండి. వాటర్ అనేది వేయకండి. ఇలా కాస్త మరగనివ్వండి. పాలు అనేది కొంచెం వేడైన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పాలు అనేది ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. మిగతా పాలని లో ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా మరగనివ్వండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాలలో వెనీలా ఫ్లేవర్ ఉండేటువంటి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకోండి. 1/2 లీటర్ పాలకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇది కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అన్న ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకొని లమ్స్ లేకుండా చక్కగా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇది కలిపేలోపుగా మనం ముందుగా పాలు అనేది పెట్టుకున్నాం కదా, ఇవి చక్కగా ఇలా తొరక కట్టేసి మరుగుంటాయండి. ఇలా పాలు అనేది మరిగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ పాలను కూడా వేసుకోండి. దాంతోపాటుగా ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేస్తున్నానండి. మీ స్వీట్ తగ్గట్టుగా వేసుకోండి. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పాలని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడుగంటకుండా చక్కగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే ఒక 3 నిమిషాల్లోపే మీకు పాలు అనేది కాస్త దగ్గరగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. చూడండి పాలు అనేది ఎలా మరుగుతున్నాయో అడుగంటకుండా చూసుకోండి, లేకపోతే మనకి మాడు వాసన అనేది వస్తుంది. ఇలా చక్కగా మరిగిన తర్వాత పాలని ఫ్యాన్ కింద పెట్టుకొని గరిటెతో ఇలా కలుపుకుంటూ పాలు అనేది చల్లారబెట్టుకోండి. ఇది మనకి చల్లారే కొద్దీ మనకి చిక్కగా వస్తుందన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? ఇది బాగా చల్లారనివ్వండి. మనము గరిటెతో కలుపుతూ చల్లారబెడితే త్వరగా చల్లారిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా పూర్తిగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనము ఇంట్లో పాలపైన మీగడ తీసుకుంటూ ఉంటాం కదండి నెయ్యి చేసుకోవడానికి. అది ఫ్రెష్గా ఉండేటువంటి పాల మీద మీగడ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. లేదు అంటే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా అదైనా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. దీంతో పాటుగా వెనీలా ఎసెన్స్ అండి, ఇది అందరింట్లో ఉంటుంది కదా, ఒక టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేయండి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ అనేది ఒక్కసారి ఫాస్ట్గా తిప్పకుండా ఒకసారి తిప్పి ఆపుతూ మనం మిక్సీ అనేది పడితే ఇలా క్రీమ్ లాగా వస్తుందండి. బాగా ఒక్కసారి తిప్పేస్తే మనకు ఐస్ క్రీమ్ స్ట్రెచ్చరు రాదనమాట. కాబట్టి ఒకసారి తిప్పి ఆపుతూ అలా 2-3 సార్లు తిప్పిన తర్వాత మనము ఒక బౌల్లోకి మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మొత్తం వేసేసేయండి. చూడండి బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీని మీద ఒక కవర్ లాంటిది ఇలా కవర్ చేసేసుకోండి. నేను కరెక్ట్గా సైజు కట్ చేసుకున్నాను. ఇలా కవర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మూత పెడతాం కదా, వాటర్ లాగా పడి ఐస్ క్రీమ్ మీద పడుతుంది. కాబట్టి అలా పడకుండా ఉండడం కోసం ఇలా ఒక కవర్ని కవర్ చేసుకోండి. పెట్టి మూత పెట్టి ఇప్పుడు దీన్ని సుమారు 1 గంట నుంచి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు 2 గంటల తర్వాత తీసి చూస్తే ఇది ఇంకాస్త దగ్గరికి వచ్చి చూడండి ఎలా ఉందో, పెరుగులాగా అవుతుందన్నమాట మనకి. ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్సీలో వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టండి. ఒకేసారి తిప్పేయకుండా ఒకసారి తిప్పుతూ ఆపుతూ ఫస్ట్ టైం ఎలా అయితే మిక్సీ పట్టారో అలాగే పట్టేసుకోండి. లేదు అంటే మీరు గరిటెతో ఒక్కసారి సేమ్ డైరెక్షన్లో ఒక 2-3 నిమిషాల పాటు కలిపినా సరిపోతుంది. చూడండి ఇలా పైన నురగలాగా వస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు
ఇలా వేసి మరొకసారి కవర్ పెట్టి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జర్లో ఒక 5-6 గంటల పాటు ఉంచేయండి. లేదంటే ఓవర్ నైట్ ఉంచితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో చాలా హైజెనిక్గా మనమే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు బయటవి ఇప్పుడు తినేలా లేవు, అన్నీ కల్తీ అయిపోయినాయి. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి హెల్తీ ఐస్ క్రీమ్ చేసివ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకేందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వెనీలా ఐస్ క్రీమ్ ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవే కాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.